సాయి గారు ఓకే కదా వాయిస్? చెప్పండి చెప్పండి. సాయి గారు, మొదట మీకు న్యూస్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ గారికి, జనసేన నేత శాంతి ప్రసాద్ గారికి నా తరఫున తెలియజేసిన దాని మొదట కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఒకే దేశం, ఒకే న్యాయం, ఒకే ప్రజాస్వామ్యం, కానీ న్యాయ వ్యవస్థలో రెండు రకాల అభిప్రాయాలు వినిపించడం అనేది కొంత తెలుగు వాళ్ళుగా, లేదా భారతదేశంలో ప్రజలు అబ్జర్వ్ చేసే కేసు అబ్జర్వ్ చేసే వాళ్ళుగా కొంచెం గందరగోళంగా అనిపించింది. గతంలో 17A కొంతమంది అధికార పార్టీ నాయకులకు అప్రూవల్ అయ్యింది, మళ్ళీ ఇక్కడ రావటం లేదు, దానిపై అనేక సందేహాలు. సరే, అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆ రోజు ఆధారాలు ఉన్నాయని చెప్పి సబ్జెక్ట్ టు కరెక్షన్ సెప్టెంబర్ 9వ తారీఖున అనుకుంటా అరెస్ట్ చేశారు. దీంట్లో ఆ రోజు ఉన్న ప్రకారం అయితే 3,370 కోట్ల అవినీతి జరిగిందని పెట్టి 409 కేసు కూడా సంఘ పెట్టి ఇన్సూర్ చేశారు. సరే, 56 రోజులు రిమాండ్ లో ఉన్నారు. ఆ తర్వాత కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని రకాలుగా న్యాయం చేసి బెయిల్ మీద రావటం జరిగింది. అయితే ఏదైతే కోర్టు చేసిన బెయిల్ క్రాష్ అందించి డిస్మిస్ కేసుని సవాల్ చేస్తూ అధికార పార్టీ లాయర్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ మా లాయర్లు, మా లాయర్లు 3 రోజులు 4 రోజులు వాదనలు ఉన్నారు. అనేక అంశాలపైన రిటర్న్ పూర్తిగా కూడా సెప్టెంబర్ 20వ తారీఖున ఇవ్వమని చెప్పారు, అటు కూడా ఇచ్చారు. టోటల్ గా ఏంటంటే ఈ కేసు హైకోర్టు ఇచ్చిన డిస్మిస్ కేసుని కొట్టలేదు, అంటే అనుకూలంగా జడ్జిమెంట్ రాలేదు, జస్ట్ హోల్డ్ అన్నమాట. ఇది సందేహం అంతా ఎక్కడుందంటే, మేము వాళ్ళ ప్రతివాదన వినిపిస్తున్నాం, అధికార పార్టీ వాళ్ళు లాయర్ని పెట్టుకుని వాళ్ళు ఇస్తున్నారు. అయితే 17A అప్లికబుల్ కేసు సంబంధించి డిస్కస్ మాత్రమే నడిచింది. గతంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అమరావతి కేసు కావచ్చు, అలాగే శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇంకా అనేక అంశాలు ఫైబర్ గ్రిడ్ కేసు నుంచి దాదాపు 6 కేసులు 5 కేసుల్లో బెయిల్ కూడా వచ్చేసింది బాబుగడ్. రాని కేసు ఏమైనా ఉంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రెస్ అది కూడా నాకు తెలిసి రావచ్చని అనుకుంటున్నాం. టోటల్ ఈ అక్రమ కేసులు బనాయించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు, అలాగే పార్టీ లీగల్ సిస్టమ్ ప్రకారం కొన్ని అంశాలు వెళ్ళడం జరిగింది కోర్టు ద్వారా. సో ఇప్పుడు 2 జడ్జిలు కూడా 50-50 వాళ్ళకి ఒకరు కరెక్ట్ అంటారు, ఇంకోరు అధికారిని గవర్నర్ కలిసి కూడా వాళ్ళని తీసుకోవచ్చు అంటారు, ఇంకోరు లేదు అప్లికబుల్ కాదంటారు. దాంట్లో సీనియర్లు జూనియర్లు కూడా ఉన్నారని నేను మీడియాలో చూస్తున్నాను. సరే, సీనియర్ల జూనియర్ల మా పక్కన పెట్టినా చట్టపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇప్పుడు